అకార్డింగ్ టు యూ మీకు అబ్రాడ్ ఎడ్యుకేషన్ బెటరా? లేకపోతే ఇక్కడ ఇండియన్ ఎడ్యుకేషన్ బెటరా ఫర్ స్టూడెంట్స్? దట్స్ కంప్లీట్లీ స్టూడెంట్ చాయిస్ అండి. ఇప్పుడు అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటది. సో, పేరెంట్స్ కేపబిలిటీ ఏంటి? పేరెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారా లేరా? కొంతమంది చిన్న పిల్లలు ఇప్పుడే ఎందుకు పీజీకి పంపిద్దాం అనుకుంటారు. కొంతమంది ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో చదివే పిల్లలందరూ గూడా ఇప్పుడు యూజీకే వెళ్తున్నారు. మాక్సిమం యూజీకే వెళ్తున్నారు. సో, వాళ్ళు సాట్ ఎగ్జామ్ రాస్తారు, ఆర్ ఐఎల్స్ రాస్తారు. వాళ్ళు ముందు నుంచే ప్లాన్డ్‌గా, ప్రిపేర్డ్‌గా ఉండి యూజీకే వెళ్తారు. సో, ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్ ఆన్ స్టూడెంట్ చాయిస్ అండ్ పేరెంట్ చాయిస్ అండి. బట్ ఐ సజెస్ట్ డిపెండ్ ఆన్ దేర్ వాళ్ళ బడ్జెట్‌ని బట్టి కావచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి కావచ్చు చాయిస్. అండ్ ఇప్పుడు చాలామంది ఈవెన్ రూరల్‌లో గూడా స్టార్ట్ చేశారు. అబ్రాడ్‌లో కొన్ని కంట్రీస్ పర్టిక్యులర్‌గా జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్పెయిన్, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ ఇలాంటి కంట్రీస్‌లో లిమిటెడ్ కోర్సెస్ అంటే మోడర్న్ కోర్సెస్ కాకుండా నార్మల్‌గా కొన్ని కోర్సెస్ ఉంటాయి. అవి వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు యూరోప్‌లో. సో, కాపోతే దానికి 1 ఇయర్ ముందు నుంచే ప్రాసెస్ చేసుకోవాలి. ఈ నవంబర్ నుంచే ఆళ్ళు అప్లికేషన్స్ రిలీజ్ చేస్తారు. కొంచెం మంచి మెరిట్ బేస్ ఉన్న స్టూడెంట్స్‌కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. దాని మీద కొంచెం హోంవర్క్ చేసి పంపిస్తే వాళ్ళకి కొంచెం మంచి కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ రీసెంట్ డేస్‌లో చైనా గూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది ఇండియన్ స్టూడెంట్స్‌కి. సో, చైనా కొంచెం అడ్వాన్స్‌గా ఉంటది ఇంజినీరింగ్‌లో. సో, చైనా లాంటి కంట్రీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. వెళ్తున్నారు. బట్ కొంచెం మన వాళ్ళు భయపడతారు. మనీ అండ్ ఆల్సో మనీ కాదు. ఈ ఫ్రీ ఎడ్యుకేషన్. చైనా ఇవన్నీ గూడా ఫ్రీ ఎడ్యుకేషన్. యాహ్! స్టడీ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఇంజినీరింగ్ వాళ్ళ స్టూడెంట్స్‌కి అబ్రాడ్‌లో ఉండే ఛాన్స్ ఉందా అసలు? డిపెండ్ ఆన్ కంట్రీ అండి. వాళ్ళు ఏ కంట్రీకెళ్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో, యూజీ వాళ్ళైనా, పీజీ వాళ్ళైనా పార్ట్ టైమ్ ఒక 20 అవర్స్ చేసుకోవడానికి లీగల్‌గా ఆప్షన్ ఉంటుంది. మోర్ దెన్ దట్ చేయడానికి ఉండదు. సో, వాళ్ళే మినిమమ్ ఎక్స్‌పెన్సెస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో, మన వాళ్ళు కొంచెం మంది ఓవర్ టైమ్ చేస్తారు. అది సజెషనబుల్ కాదనమాట. అది. సో ఇప్పుడు స్టూడెంట్స్ బేసిక్లీ చాలా టెన్స్డ్గా ఉంటారు కదా, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ యూనివర్సిటీ తీసుకోవాలని. సో వాట్ డూ యూ ప్రిఫర్, లైక్ ఎలా వాళ్ళు చూసుకోవాలి, ప్రోస్ అండ్ కాన్స్ ఏం చూసుకోవాలి అని వాట్ యూ సజెస్ట్? బేసిక్‌గా 26లో ఎవరైతే ఇంజినీరింగ్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ లైక్ బీబీఏ, బీబీఎల్, ఎల్బీఏ ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, వాళ్ళు బేసిక్ హోంవర్క్ ఏం చేయాలి అంటే, సో, వెదర్ దే వాంట్ టు స్టడీ ఇన్ ఆంధ్ర ఆర్ తెలంగాణ, వాళ్ళ లోకల్ ప్లేస్‌లో చదువుదాం అనుకుంటున్నారా? లేదు నార్త్ ఇండియా ఎళ్దాం అనుకుంటున్నారా? లేదు బెంగుళూరు ఆర్ చెన్నై ఎళ్దాం అనుకుంటున్నారా? సో, వాళ్ళ బడ్జెట్‌ని బట్టి వాళ్ళు ఆ యూనివర్సిటీస్ ఒక 4, 5 యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకొని చాలామంది 10, 15 యూనివర్సిటీస్‌కి అప్లై చేస్తారు. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో అక్కడ గూగుల్‌లో ఏ సైట్ దొరికితే ఆ సైట్‌లో అప్లై చేసేస్తా ఉంటారు. అలా అప్లై చేయడం వల్ల వాళ్ళకి కంటిన్యూ‌గా కాల్స్ వస్తా ఉంటాయి. అలా అప్లై చేయకుండా ప్రాపర్‌గా ఒక 4, 5 కాలేజెస్ ఆర్ 4, 5 యూనివర్సిటీస్ మీరు మీ కోర్స్ అక్కడ బావుంటుంది అని చెప్పి మీరు డిసైడ్ అయిన తర్వాత వాటికి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని కొంతమంది ఇంటర్వ్యూ పెడతారు. కొంతమంది ఎగ్జామ్ గూడా పెడతారు. అండ్ కొంతమంది స్కాలర్‌షిప్స్ కూడా ఇస్తారు మెరిట్ బేస్ మీద. సో, అవి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. డిపెండ్ ఆన్ స్టూడెంట్ చాయిస్ అండి అది. ఒక 4, 5 యూనివర్సిటీస్‌కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కాలేజ్ చూసారంటే వీళ్ళు చాలామంది అలో చేస్తారు. యూనివర్సిటీస్ వాళ్ళందరినీ సెమినార్స్ ఇచ్చుకోవడానికి, అప్లికేషన్ సేల్ చేసుకోవడానికి అలో చేస్తారు. సో, అలా సేల్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మాక్సిమం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్ని యూనివర్సిటీస్‌కి అప్లై చేస్తా ఉంటారు స్టూడెంట్స్. అలా అప్లై చేయడం వల్ల ఈవెన్ ఒక అప్లికేషన్ 1000, 2000 రూపీస్ ఉంటుంది. ఓ 10+ యూనివర్సిటీస్‌కి అప్లై చేసి అక్కడే వాళ్ళు ఒక 20,000 రూపీస్ స్పెండ్ చేయాల్సొస్తుంది. అది ఒక తప్పు అన్నమాట. ఎందుకు అంటే మీ ఫోకస్ ఏమో ఒక 4 యూనివర్సిటీస్, 5 యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. మాక్సిమం 6 అంతకంటే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో, నేను ప్రతిదానికి కనపడ్డ ప్రతిదానికి అప్లై చేస్తాను అని చెప్తే దానివల్ల టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. సో, నీ మెయిన్ ఫోకస్, గోల్ ఏదైతే ఉందో అది డైవర్ట్ అయిపోతది. నీ మెయిన్ ఫోకస్ ఇప్పుడు ఎంపీసీ వాళ్ళైతే ఏంటి జేఈఈ. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. జేఈఈ ఆర్ ఎంసెట్ దేని మీద ఒకదాని మీదనే ఫోకస్ చేయాలి. చాలామంది జేఈఈ మీద ఫోకస్ చేస్తారు. ఎంసెట్ రాయరు. అది జేఈఈ చాలా టఫ్ ఉంటది. రాదు అని వాళ్ళకి తెలుసు. అయినా జేఈఈ మీదే ఫోకస్ చేస్తారు. ఆ కాలేజ్ వాళ్ళేమో ఎంసెట్ కూడా ప్రిపేర్ అవ్వనివ్వరు. సో, ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఎంసెట్ ఓన్లీ. ఎంసెట్‌లో అట్‌లీస్ట్ నీకు మంచి ర్యాంక్ వస్తే ఒక మంచి కాలేజ్‌లో సీట్ వస్తుంది. అటానమస్ కాలేజ్ కావచ్చు, టాప్ కాలేజ్ కావచ్చు. సో, దేని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నావో దాని మీదే నీకు అర్థమైపోతది. ఆల్రెడీ నువ్వు సెకండ్ ఇయర్‌కి వచ్చినావు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సో, నీకు ఒక అవగాహన వస్తది. నేను జేఈఈ క్రాక్ చేయగలనా లేదా అని. సో, స్టిల్ నేను జేఈఈనే ప్రిపేర్ అవుతాను. ఎంసెట్ వదిలేస్తాను. ఏదో టైమ్ పాస్‌కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తానంటే దానివల్ల లాస్ అన్నమాట. సో, ఫోకస్ ఎంసెట్
ఆర్ జేఈ ఎంపీసీ వాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం నీట్ వాళ్ళు వాళ్ళకి కొంచెం డ్రీమ్ ఎయిమ్ గోల్ ఉన్న వాళ్ళు నీట్ మీదే కూర్చుంటారు. ఇట్లా వాళ్ళు ఇంకా 1 or 2 years లాంగ్ టర్మ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ కేసు డిఫరెంట్. ఏదో ఊరికే ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు వెదర్ యూ ట్రై ఫర్ ఎంసెట్ ఆర్ నీట్ దాని మీద ఫోకస్ చేయాలి. ఇవి 2 కాదు, లోకల్ కాలేజ్లో ఆర్ లోకల్ యూనివర్సిటీస్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ అబ్రాడ్ నువ్వు ఏదైతే ఒకటి అనుకుంటున్నావో, ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావో, ఈవెన్ పేరెంట్స్ కూడా మా బాబుని అబ్రాడ్ పంపిద్దాం అనుకుంటున్నాను, ఏ కంట్రీ, ఏ కోర్సు, అక్కడ బడ్జెట్ ఎంత, ఏ ఇంటేక్ ఉంటుంది, ఇవన్నీ కూడా కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. సో ఫోకస్డ్గా 4-5 యూనివర్సిటీస్కి అప్లై చేసుకొని దానికి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో చూసుకొని ప్రిపేర్ అయ్యి ఇది చేస్తే కనుక ఖచ్చితంగా మంచి కోర్సు, మంచి స్కాలర్షిప్స్తో అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు కదా 4 to 5 యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి అని. సో అది ఏ బేసిస్లో సెలెక్ట్ చేసుకోవాలి? ఇస్ ఇట్ కోర్స్ ఆర్ ఇస్ ఇట్ లైక్ సిలబస్ ఆర్ ఏ క్రైటీరియా కింద చేసుకోవాలి? ఇప్పుడు పలానా ఎక్స్ యూనివర్సిటీ తీసుకున్నారు, అక్కడ మీరు చేద్దాం అనుకున్న కోర్స్ లేనప్పుడు అది సెలెక్ట్ చేసుకోకూడదు కదా. సో మీరు ఏదైతే కోర్స్ అనుకుంటున్నారు, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ బీటెక్ బయో ఇన్ఫర్మాటిక్స్ ఆర్ బీటెక్ సిఎస్సి విత్ A&ML, ఆ బీటెక్ సిఎస్సి A&ML ఉన్న కాలేజ్ ఏది ఉంది, ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో ఫీజు ఎంత ఉంది, దానికి అక్రిడేషన్స్ ఏమున్నాయి, సో దాని ర్యాంకింగ్ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకోవాలి కదా. అన్నీ చూడాలండి. నాట్ అండ్ ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్ ఉందా లేదా, ఇఫ్ ఇన్ కేస్ లోకల్లో సిటీలో ఉంటే దానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా లేదా, ఉంటే మన ఏరియా నుంచి ఉందా లేదా, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అండి, ఎవ్రీథింగ్ మ్యాటర్స్.